విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్ దగ్గర నిరుద్యోగ జేఏసీ ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. 2022 గ్రూప్ 1 పరీక్ష నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. వెంటనే 2022 గ్రూప్ 1 రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశారు. తిరిగి 169 పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అందిన సిట్ నివేదిక నేపథ్యంలో జగన్ నైతిక బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. 2022 గ్రూప్ 1 రద్దు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అక్రమాల్లో పాత్ర ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. ఉద్యోగాల్లో అన్యాయాలు జరిగాయని చెప్పేసి దానికి సంబంధించిన జేఏసీ నాయకులు ఈరోజు ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అసలు ఏమిటి గ్రూప్ 1 ఉద్యోగాల్లో జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి, వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఎందుకు ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు వివరించడం మన దగ్గర జేఏసీ నాయకులు మన దగ్గర ఉన్నారు. ఏంటంటే ఎందుకు ఈరోజు మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 2022లో గ్రూప్ 1 ఉద్యోగాలకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. 169 ఉద్యోగాలలో మ్యాక్సిమం ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి, అదేవిధంగా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు అన్నీ అమ్ముకున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేసి గ్రూప్ 1లో ఎలాంటి అక్రమాలు జరిగాయో పూర్తిగా బయటికి తీశారు. ఈ సిట్ నివేదికలో చాలా స్పష్టంగా గ్రూప్ 1 మెయిన్స్లలో ఎవాల్యూషన్లో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయని చెప్పేసి, ఓఎంఆర్లు మొత్తం కూడా షీట్లలో బార్కోడ్లన్నీ కూడా తప్పులు జరిగాయని చెప్పేసి చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. అనాథరైజ్డ్ పర్సన్స్ 25 మంది చేత పేపర్లు దిద్దించి, వాళ్ళు ఇంట్లో పనిచేసే పని మనుషులు డ్రైవర్ల చేత దిద్దించి నిరుద్యోగ యువతనంతా కూడా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏపీపీఎస్సీ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను బోర్డు సభ్యులుగా పెట్టుకొని పెద్ద ఎత్తున గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయి. కాబట్టి మేము వెంటనే జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, అతను రాజకీయాల నుంచి వైదొలగాలని చెప్పేసి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 1 2022ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రూప్ 1 కావదు, సచివాలయాల ఉద్యోగాలలో అదే విధంగా జరిగింది. అనేక రిక్రూట్మెంట్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కాబట్టి అతని మీద సిబిఐ చేత కూడా ఎంక్వైరీ జరిగించాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 2022 ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు కాముగా ఉన్నారు? 1. 2, 2022లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఇప్పుడు 26 సంవత్సరం ఇంతకాలం నుంచి ఉద్యోగాలు చేస్తారు. నేను చూసాం డిఎస్సి సంబంధించిన వారు పూర్తిగా సెలెక్ట్ అయిన వాళ్ళు నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు చేసేది వాళ్ళకి వ్యతిరేకంగా అనుకోవచ్చా? ఇవాళ డిఎస్సిలో అక్రమాలు జరగకపోయినా అక్రమాలు జరిగాయని ఒక పచ్చి అబద్ధాన్ని పదే చేసి గ్రూప్ 1లో సిట్ వేసింది. కాబట్టి సిట్ నివేదిక మనకు వ్యతిరేకంగా వస్తుంది అని వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి భావించే డైవర్షన్ రాజకీయానికి పాల్పడ్డాడు. అక్రమాలు జరిగాయంటే డిఎస్సిలో ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ జరిగింది. ఇవాళ ఆఫ్లైన్లో జరిగినటువంటి మెయిన్స్లో పూర్తిగా అక్రమాలు జరిగాయని సిట్టే నివేదిక ఇచ్చింది. సిట్ ఆధారాలతో సహా బయట పెట్టింది, బహిర్గతమైంది. కాబట్టి సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆధారాలతో సహా మేము బయటకు వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాము. అతను ఎంత అక్రమాలకు పూర్తిగా పాల్పడ్డాడో బహిర్గతం చేయడానికి ఆధారము సిట్ నివేదిక మా దగ్గర ఉంది. కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి, వైదొలగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి ఈ రోజున ఎక్కడెక్కడ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది? ప్రధానమైన డిమాండ్ ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. 2022లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగినాయని చెప్పేసి అభ్యర్థులు చాలామంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఒక సిట్ ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్లో కూడా అనేక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. సుమారుగా 84 రోజుల పాటు ప్రశ్నాపత్రాలని రిసార్ట్స్లో పెట్టి డ్రైవర్ల ద్వారా, సెక్యూరిటీ గార్డుల ద్వారా, అర్హత లేనటువంటి వ్యక్తుల ద్వారా 3 సార్లు మూల్యాంకనం చేయడం జరిగింది. ఏ రికార్డ్స్లో కూడా ఏ అధికారి కానీ, చైర్మన్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఉత్తర్వులు లేకుండా ఎందుకు మూల్యాంకనం 3 సార్లు జరిగిందో చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా
వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు ఏ విధంగా వేశారు, ఒక్కొక్కరికి 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల వాళ్ళకి 30-35 మార్కులు ఎందుకు వేశారో చెప్పమని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలో చాలా ఆందోళనలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకే అమ్ముకున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి వెంటనే ఈ 169 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలని కూడా నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తం మీద ఏపీపీఎస్సీ 2022లో జరిగినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయి, వాటిని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఏపీపీఎస్సీ ముందు నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఇది కానీ జరగకపోతే సిట్ ఇచ్చినటువంటి నివేదిక కూడా దాంట్లో అక్రమాలు జరిగాయని తేల్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా రద్దు చేయాలి, మళ్ళీ తిరిగి పరీక్ష పెట్టాలి, పారదర్శకంగా పరీక్ష నిర్వహించి సెలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నాయకులు పేర్కొంటారు. అవర్ టు స్టూడియో.